పాఠశాల విద్య ఉపాధ్యాయుల హేతుబద్ధీకరణ ఉత్తర్వులను సవరణ చేయాలని ఉపాధ్యాయ సంఘాల పోరాట కమిటీ నాయకులు కోరారు. బదిలీలు, పదోన్నతుల్లో అన్యాయం జరిగిన వారి అప్పీళ్లను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. పాఠశాల విద్య ఉపాధ్యాయుల హేతుబద్ధీకరణ ఉత్తర్వులను సవరణ చేసి బదిలీలు, పదోన్నతుల్లో అన్యాయం జరిగిన వారి అప్పీళ్లను పరిష్కరించాలని, ఇందుకు సంబంధించిన జీవో నెంబర్ 25ను రద్దు చేయాలని కోరుతూ ఉపాధ్యాయ సంఘాల పోరాట కమిటీ ఆధ్వర్యంలో గడియారం సెంటర్ వద్ద నిరసన ప్రదర్శన చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన టీఎస్యూటీఎఫ్ రాష్ట్ర కార్యదర్శి ఎం రాజశేఖర్ రెడ్డి, డిటిఎఫ్ నాయకులు సోమయ్య మాట్లాడుతూ జీవో ఎంఎస్ నెంబర్ 25ను గతంలో ఉపాధ్యాయ సంఘాలు వ్యతిరేకించడంతో నిలుపుదల చేశారని, ప్రస్తుతం సర్దుబాటు నిమిత్తం విడుదల చేసిన ఆర్సీ నెంబర్ 1267 ఉత్తర్వులు కూడా శాస్త్రీయంగా లేవని అభిప్రాయపడుతూ ఈ ఉత్తర్వులను సవరణ చేసి బోధనకు ఆటంకం లేకుండా సవరణ ఉత్తర్వులు ఇవ్వాలని, తరగతికి ఒక గది, గదికొక ఉపాధ్యాయుడు ఉండాలని చెప్పిన నిబంధనలను అమలు చేయకపోవడాన్ని అభ్యంతరం వ్యక్తం చేస్తున్నామని అన్నారు. 11 మంది విద్యార్థులున్నా 2 ఉపాధ్యాయులు ఉండాలని, 60 మంది విద్యార్థులకు కూడా 2 ఉపాధ్యాయులే అనడం అసంబద్ధంగా ఉందని, పాఠశాల వ్యవస్థలో సరిపోయే ఉపాధ్యాయులు ఉన్నప్పటికీ అస్తవ్యస్త విధానం వల్ల విద్య కుంటుపడి విద్యా ప్రమాణాలు మరింత దెబ్బతినే అవకాశం ఉన్న నేపథ్యంలో ప్రభుత్వం వెంటనే ఈ జీవోను సవరణ చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో యూఎస్పీసీ నాయకులు, టీఎస్యూటీఎఫ్ జిల్లా అధ్యక్షులు ఎడ్ల సైదులు, టీపీటీఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి రత్తయ్య, డిటిఎఫ్ జిల్లా అధ్యక్షుడు ఎండి ఖుర్షీద్ మియా, పి వెంకులు, నర్రా శేఖర్ రెడ్డి, రామదాసు, ఏడుకొండలు, జిహెచ్ఎం మంగళనాయక్, వరలక్ష్మి, జగతి, జె రమణమ్మ, గేర నరసింహ, ఎం శ్రీనివాస్ రెడ్డి, నలపరాజు వెంకన్న, ఫిరోజ్, వెంకటేశ్వర్లు, వీరయ్య, అంజయ్య, సత్యం, శ్యామ్, మధుసూదన్, వివిధ సంఘాల మండల బాధ్యులు పాల్గొన్నారు. ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం వర్క్ అడ్జస్ట్మెంట్ పేర జీవో 25ను తీసుకొచ్చి పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య, ఉపాధ్యాయుల సంఖ్యను తెలపడం జరిగింది. ఈ జీవో ప్రకారంగా ఇది తెలపడం అంటే ప్రభుత్వ పాఠశాలను నడపడం కోసం వెనుకడుగు వేయడం, పూర్తిగా విద్యను అందించేటువంటి బాధ్యతల నుంచి తప్పుకోవడమే. ఎంత అశాస్త్రీయంగా అంటే 60 మంది విద్యార్థులకు 2 టీచర్లు ఉండాలని చెప్పేసి అంటే 2 టీచర్లు 60 మందికి చెప్పడం అంటే 5 సబ్జెక్టులు చెప్పడం, 5 తరగతులకు చెప్పడం. ఇది ఎట్లా సాధ్యమవుతుంది అనేటువంటిది ప్రభుత్వానికి తెలియక కాదు. కాబట్టి ఏంటంటే ప్రభుత్వమే పొగబెట్టి కొమ్మల లేక పొగబెట్టినట్టుగా ఒకవైపు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రతి తండాలో, ప్రతి గ్రామంలో పాఠశాలలు తెరిపిస్తాం, అందరికీ చదువు చెప్తామని చెప్పేసి ప్రకటనలు ఇచ్చి ఆచరణలో మాత్రం ఇట్లాంటి జీవోలు తీసుకొచ్చి పూర్తిగా పాఠశాల విద్యను నిర్వీర్యం చేసేటువంటి కుట్ర చేస్తున్నది. దీన్ని యూఎస్పీసీ పూర్తిగా వ్యతిరేకిస్తున్నది. తక్షణం జీవో 25ను రద్దు చేసుకోవాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నది. అట్లాగే ప్రతి తరగతికి ఒక ఉపాధ్యాయుడు ఉండాలి, ప్రతి సబ్జెక్టుకు ఒక ఉపాధ్యాయుడు ఉండాలని చెప్పేసి యూఎస్పీసీ డిమాండ్ చేస్తున్నది. అప్పుడైతే మాత్రమే ప్రాథమిక విద్యారంగం బలోపేతం అవుతుంది. ప్రాథమిక విద్యారంగం బలోపేతం అయినప్పుడు మాత్రమే విద్యార్థి ఉన్నతమైనటువంటి చదువులు చదువుకునేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రభుత్వం తక్షణం ఈ జీవోను రద్దు చేసుకోవాలని చెప్పేసి డిమాండ్ చేస్తుంది. పాఠశాల విద్యారంగాన్ని నిర్వీర్యం చేసే జీవో 25ను తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం రద్దు చేయాలని యూఎస్పీఎస్సీ నల్లగొండ జిల్లా కమిటీ డిమాండ్ చేస్తూ ఉంది. ముఖ్యంగా ప్రాథమిక పాఠశాలలో తరగతికి ఒక ఉపాధ్యాయుడు ఉండాలి, సబ్జెక్టుకు ఒక ఉపాధ్యాయుడు ఉండాలి, ప్రతి 20 మందికి ఒక ఉపాధ్యాయుడు ఉండాలనే డిమాండ్ను మేము కొనసాగిస్తున్నాం. అదేవిధంగా హై స్కూల్ పాఠశాలలు ఉన్నట్లయితే ఆ ఉన్నత పాఠశాలలో ప్యాటర్న్ ప్రకారం తెలుగు మీడియానికి ఒక ప్యాటర్న్ ఉపాధ్యాయులు, ఇంగ్లీష్ మీడియానికి ఒక ప్యాటర్న్ ఉపాధ్యాయులు కొనసాగాలి. కానీ అక్కడ స్ట్రెంత్ అనే నిబంధన పెట్టి చేయడం వల్ల విద్యార్థులకు సరి అయిన విద్యాబోధన అందక వారు వచ్చే రోజుల్లో పాఠశాల మానివేసే పరిస్థితి ఉంటుంది. ఇప్పుడు 60 వరకు 2 ఉపాధ్యాయులు అంటే ఎట్లాంటి శాస్త్రీయమైన వైఖరు మీరు చెప్పాలి. అదేవిధంగా ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు 2008 ఉపాధ్యాయులు రిక్రూట్ చేస్తూ ఉంది. అదేవిధంగా డిఎస్ ఉపాధ్యాయులను కూడా రేపు తీసుకోబోతూ ఉంది. వీళ్ళందరితో కలిపి పాఠశాల విద్యారంగానికి సంబంధించిన దాంట్లో విద్యార్థుల సంఖ్యకు ఆధారంగా కాకుండా అక్కడ ఉన్న సామాజిక పరిస్థితుల ఆధారంగా కూడా పాఠశాల ఉపాధ్యాయులను కొనసాగించాల్సిన అవసరం ఉంది. ఈ అపఘటిత రేషలేషన్ విధానాన్ని ఉపసంహరించుకోవాలని మీ ద్వారా డిమాండ్ చేస్తా ఉంది. రాష్ట్ర ప్రభుత్వం 3 సంవత్సరాల క్రితం తీసుకొచ్చినటువంటి జీవో నెంబర్ 25ను మరుగునపరిచిన తర్వాత ఇప్పుడు అకస్మాత్తుగా దీన్ని ముందుకు తీసుకొచ్చి రేషనలైజేషన్, సర్దుబాటు అనే కార్యక్రమాలతో ముందుకు వస్తుంది. దీనివల్ల పాఠశాలలని కూడా నిర్వీర్యం అయ్యే పరిస్థితి, విద్యార్థులకు గుణాత్మకమైనటువంటి విద్య అందుబాటులోకి రాకుండా పోయే పరిస్థితి ఉంది. మరీ ముఖ్యంగా చెప్పాలంటే పాఠశాలల్లో సెక్షన్కు ఒక ఉపాధ్యాయుడు ఉండవలసిందే, మీడియానికి ఒక ఉపాధ్యాయుడు ఉండాల్సిందే. మరీ ముఖ్యంగా పాఠశాల కాడికి వచ్చినప్పుడు, ఉన్నత పాఠశాలకు వచ్చినప్పుడు, హిందీ ఉపాధ్యాయుల విషయానికి వచ్చినప్పుడు
200 సంఖ్య ఉన్నా కూడా 250 సంఖ్య ఉన్నా కూడా రెండు సెక్షన్లు ఉన్నా కూడా బోత్ మీడియా 2 మీడియాలు ఉన్నా తెలుగు ఇంగ్లీష్ మీడియంలు ఉన్నా కూడా హిందీ ఉపాధ్యాయులు ఒక్కరే ఉండాల్సిన సందర్భం. ఇలా హిందీ ఉపాధ్యాయుల మీద ఎలా అయితే భారం పడుతుందో తర్వాత ఈ రేషనలైజేషన్ వలన ఇట్లాంటి భారం అన్ని సబ్జెక్టులు బోధించే ఉపాధ్యాయుల మీద పడుతుంది. అది గుణాత్మక విద్యకు చేటు కాబట్టి ఈ జీవోను ఉపసంహరించుకోవాల్సిందిగా డిమాండ్ చేస్తున్నాం.